ఎమ్మెల్సీ పదవుల కోసం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్ సత్యనారాయణ న్యాయ పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని వారు కోర్టుకు తెలియజేశారు. ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్ కు అర్హత లేదన్న గవర్నర్ తరపు కౌన్సిల్ వాదనలు వినిపించింది. పిటిషన్ మెయింటెనబిలిటీపై విచారణ జరుపుతున్నామన్న హైకోర్టు తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అడిగి. రవితేజ, దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నామినేటెడ్ పదవుల పిటిషన్ తిరస్కరణపై హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ఇటు శ్రవణ్ తరపున వాదనలు వినిపించడము, అటు కౌన్సిల్ తరపున వాదనలు విన్న తర్వాత తిరిగి ఈ కేసు 24 ఈ నెల వాయిదా వేస్తూ కూడా కోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ నామినేటెడ్ చేసినటువంటి ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఫైల్ ని గవర్నర్ తమిళసాయి తిరస్కరిస్తూ ఆ ఫైల్ ని పక్కన పెట్టడం జరిగింది. దీంతో హైకోర్టుని ఆశ్రయించడము, ఆర్టికల్ 171 ప్రకారంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదంటూ కూడా శ్రావణ్ సత్యనారాయణ తరపున లాయర్లు వాదనలు వినిపించడము, ఇటు ఆర్టికల్ 361 ప్రకారంగా ఈ పిటిషన్ కు అర్హత లేదంటూ కూడా గవర్నర్ తరపు కౌన్సిల్ ఈ వాదనలు వినిపించడం, పిటిషన్ మెయింటెనబిలిటీపై విచారణ జరుపుతామన్న కోర్టు తిరిగి ఈ నెల జనవరి 24 తారీఖు వాయిదా వేసి ఆ రోజు వింటామంటూ కూడా కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఫైల్ ని తిరస్కరించడంలో కొన్ని ముఖ్య అంశాలు గవర్నర్ పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఈ ఎమ్మెల్సీ కోటాలోని పదవులు ఇవ్వకూడదు, కనీసం సామాజిక సేవ చేసి అయినా ఉండాలి, వీరికి రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ నాయకులకి పదవులు అప్పచెప్పకూడదు అనే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఈ అంశాలలో ఈ ఇద్దరు కూడా సూటబుల్ పర్సన్స్ కాకపోవడంతో ఈ పిటిషన్ ని తిరస్కరిస్తున్నామంటూ కూడా గవర్నర్ కార్యాలయం నుంచి వీరిద్దరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం వెంటనే సవాల్ చేస్తూ వీళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వడము, కోర్టు ఈ రోజు వాదనలు విన్న తర్వాత ఆర్టికల్స్ ని మెన్షన్ చేస్తూ దాన్ని ఎన్కోడింగ్ చేస్తూ వీళ్ళు గవర్నర్ కి అర్హత లేదు, గవర్నర్ కేబినెట్ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, కేబినెట్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ ఫైల్ అప్రూవ్ చేయాల్సిందే అంటూ కూడా దాసోజు శ్రవణ్ సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి కోర్టు. రవితేజ, అసలు కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది? అసలు దీనికి విచారణ అర్హత ఉందా ఇలాంటి పిటిషన్స్ కి? ఎందుకంటే మంత్రి మండలికి కూడా ఎమ్మెల్సీని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే డిలే చేసే అర్హత కూడా ఉంటుంది. సో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? రెండు ఆర్టికల్స్ ని దీంట్లో కోర్టు చేస్తూ రెండు వైపుల నుంచి వాదనలు వినిపించారు కాబట్టి కోర్టు సుదీర్ఘంగా రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈ నెల 24 తారీఖుని విధిస్తామని చెప్తుంది. మంత్రి మండలి గాని, అసెంబ్లీ గాని, తర్వాత శాసన మండలి గాని వీళ్ళు సొంత నిర్ణయాలు కొంత అర్హత మేరకు వీళ్ళు అభిప్రాయాలు సేకరణ కోసం తీసుకోవడము, వాళ్ళు ఈ క్యాండిడేట్స్ ని ఎన్నుకోవడం, వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ ని కొన్ని గవర్నర్ కార్యాలయానికి పంపడము, కొన్ని పంపకపోవడము, కొన్ని నిబంధనలను బట్టి వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్సీ కోటాలకు సంబంధించి ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ కి ఈ ఫైల్ పెట్టినప్పుడు గవర్నర్ అన్ని పరిణామాలను చూసుకుని ఈ ఇద్దరు అర్హులైనా, అసలు ఏ యాంగిల్ ప్రకారంగా వీరికి ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై కూడా పరిశీలించి అవన్నీ పరిగణలోకి తీసుకుని దాంట్లో ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు ఈ కోటాలోని ఎమ్మెల్సీలు ఇవ్వకూడదు, వారికి సామాజిక సేవ కలిగి ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ అర్హత వారికి లేదు కాబట్టి నేను రిజెక్ట్ చేయాల్సి వస్తున్నట్టు కూడా గవర్నర్ కార్యాలయం ఇప్పటికే ఆ ఇద్దరు కూడా ఆ విషయం తెలియజేయడం జరిగింది. ఈ నెల 24 తారీఖున మళ్ళీ కొన్ని జడ్జిమెంట్స్ ని కూడా కోడ్ చేస్తూ వీళ్ళు ఖచ్చితంగా ఆ పిటిషన్ కావాలని తిరస్కరించారు, ఇది రాజకీయ పరమైనటువంటి కక్షని మనసులో పెట్టుకుని గవర్నర్ ఈ ఫైల్ ని డిస్ప్యూజ్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైతే కోర్టు ఆ ఫైల్ విషయానికి సంబంధించి కొట్టివేత గాని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయాలని గాని లేదా వారికి ప్రకటించాలనే ఒక విషయాన్ని తెలియజేయలేదు. ఈ ఫైల్ ని మళ్ళీ 24 తారీఖున విచారణ చేపడతామంటూ మాత్రం ఇప్పటికీ దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. రవితేజ, ఇప్పటికే ఉన్న ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇలాంటి కేసెస్ కి వ్యాలిడిటీ ఉంటుందా? ప్రభుత్వం మారినా అప్పటి ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉంది, ఆ ఫైల్ ఇంకా సస్పెన్షన్ లోనే
హోల్డ్ లో పెట్టి ఉంది కాబట్టి గవర్నర్ ఎందుకు దీన్ని తిరస్కరించింది అనే విషయం బయటికి తెలియడానికే ఇప్పుడు ఇద్దరిని కూడా కోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో ఈ పదవులు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించిన తర్వాత గవర్నర్ ఎందుకు ఆపాల్సి వచ్చింది, దీని గల పరిమితులు ఏంటి, దీని గల ఎందుకు ప్రధాన కారణాలు చూపిస్తూ గవర్నర్ ఈ ఫైల్ ని ఆపాల్సి వచ్చింది అని ఒక వాస్తవాలు బయటికి తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ ఫైల్ అప్పట్లోనే వీళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వడము, ఆ కోర్టు ఈ రోజు హియరింగ్ కి రావడము, ఈ రోజు హియరింగ్ లా అనేక ఆర్టికల్స్ ని దీంట్లోకి ప్రస్తావనకు తీసుకురావడము, కోర్టు రెండు వైపుల నుంచి విన్న తర్వాత ఈ నెల 24వ తారీఖున విచారిస్తామని చెప్తా ఉంది. ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ కోర్టు ఫైల్ అనుమతించండి, వారిని ఇద్దరుగా ఎమ్మెల్సీ కోటాలో వాళ్ళిద్దరిని నామినేటెడ్ పదవులు అప్పచెప్పండి అని చెప్పినా కూడా ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కోర్టు దానిపైన విచారణ చేపడతా ఉంది. ఈ నెల 24వ తారీఖున మళ్ళీ ఒకవేళ నిజంగానే గవర్నర్ కార్యాలయం నుంచి తప్పిదాలు జరిగాయి, అసలు ఈ పిటిషన్ ని ఈ నామినేటెడ్ పదవుల్ని అధిష్టానం ఎన్నుకున్న తర్వాత, కేబినెట్ ఎన్నుకున్న తర్వాత ఆపేటువంటి అర్హత గవర్నర్ కు ఉందా లేదా, ఆపేటువంటి అర్హత ఉన్నట్టయితే గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది, లేదా ఆపేటువంటి నిర్ణయం లేదు అంటే మాత్రం గవర్నర్ కి హెచ్చరిస్తూ వారికి ఇద్దరికి నామినేటెడ్ పదవులు కల్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ వాదనలు సాగుతా ఉన్నాయి. ఈ నెల 24వ తారీఖున కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనేది మాత్రం అప్పుడు 24th కి ఒక క్లారిటీ రానుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.